ఉన్న రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే బయటికి వచ్చి ఆ స్టేట్మెంట్ చేయడం వెనక ఆయనకి తెలుసుంటుంది ఆ టైంకి ఈ పాటికి ఈ గతంలో జరిగిన అనేక ఉండి లేని కాంట్రవర్సీస్లో సెలబ్రిటీస్ రావడం ఆయన తెలిసే ఆ వ్యాఖ్య చేసుంటారని చాలామంది అన్వయించుకుంటున్నారు. అంటే అవును. పని కట్టుకుని ఆ మాట అన్నారని. ఎందుకంటే అవును. అనకుండా ఏం అనకుండా దర్గాకి వచ్చానండి బాగుంది అని వెళ్ళిపోవచ్చు. అవును. కానీ లేదు ఏం అనకుండా వెళ్ళిపోవచ్చు. అయ్యప్ప మాల వేసుకుని ఆ మాట అన్నారంటే మరోవైపు అక్కడ ఇంట్లో బాబాయ్ సనాతన ధర్మం అని పట్టుకున్న టైంలో ఈయన ఈ మాట అనడాన్ని మీరు ఎలా అన్వయించుకుంటున్నారు సార్? ఈయన సనాతన ధర్మం అంత లోతుగా వెళ్ళి ఆలోచించే పరిస్థితి లేదండి. పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఆలోచించి ఉండడు. అయితే ఇది కూడా ఆపాదనే. ఆయన తను ఏమనుకుంటున్నాడో అది మాట్లాడే ప్రయత్నం చేశాడు అక్కడ. అంతే తప్ప రెండోది ఆయనకి అది అర్థమైంది. అంటే నేను అయ్యప్ప మాలలో ఉన్నాను, ఇక్కడికి వచ్చాను, ఇది బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది ఒక స్పృహ ఉంది ఆయనకి. అందుకనే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే అక్కడ వరకే తనని తాను కాపాడుకునే ప్రయత్నమే తప్ప సనాతన ధర్మం గురించి అంత లోతుగా వెళ్ళుంటాడని నేనైతే అనుకోవడం లేదు. అది మొత్తానికి సార్ అయితే పలు విషయాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. అసలు విషయాలన్నీ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయాయి. హేమా కమిటీ రిపోర్ట్ ఏమైందో, ఇంకా అక్కడ జానీ మాస్టర్ వివాదం ఏమైందో, ఇవన్నీ కూడా ప్రస్తుతం కనుమరుగైపోయి ఈ విషయాలన్నీ తెరపైకి వచ్చాయి. అవును. మరి అంటే పరిష్కారాలు ఎప్పటికొచ్చునో. అంటే అనేక విషయాలండి. ఈ మధ్య నయనతార ఎపిసోడ్ ఒకటి నడుస్తోంది. నయనతార ఎపిసోడ్ అంటే మీరు అనేది? నయనతార ధనుష్ అవును. అది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యి వర్కౌట్ అవ్వలేదు అది. కానీ దాని మీద వివాదం అయితే నడిచింది. దానికి కొంతమంది మద్దతు ప్రకటించారు చాలామంది. ఆవిడ మద్దతు తెలిపిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇలా రకరకాల వివాదాల్లో ఇప్పుడు ఫోకస్ డివోర్స్ మీద అనుకోకుండా రెహమాన్ రాడార్లోకి వచ్చాడు ఇప్పుడు. అది ఎప్పుడు ఏ రకంగానూ తన సినిమాల విషయంలో తప్ప ఆయన ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు. అదే ఇది ఫస్ట్ టైం. అవును. అందుకు అంటే ఒక రకంగా సంగీత ప్రపంచం క్రియేటివ్ ఫీల్డ్లో ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్న వాళ్ళు గతంలో చాలామంది ఉన్నారండి. ఉన్నారు. రెహమాన్ మొదటివాడైతే కాదు. కానీ మీరు అన్నట్టుగా ఒకలాంటి ఏ విధమైన వివాదము గతంలో లేకుండా పూర్తిగా క్లీన్ మ్యూజిక్తో పాటు క్లీన్ ఇమేజ్, అలాగే ప్రపంచ ఖ్యాతిని గడించిన ఆస్కర్ విన్నర్గా రెహమాన్ గారు అంటే అపారమైన గౌరవం అందరికీ. కాబట్టి ఇది ఆ కొంత వివాహం సందర్భంగా చివుకుమనిపించింది. కూడా ఒక మాట అన్నారట ఆయన. అంటే ఈయన పెళ్లి చూపులు ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళ మదర్ మీద బాధ్యత వదిలేసి, నువ్వు ఎలా చూసినా పర్వాలేదు, నువ్వు చెప్తే నేను పెళ్లి చేసుకుంటాను అని చేసుకున్న పెళ్ళి ఇది అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వార్త. అది అలా వాళ్ళ మదర్ మీద రెస్పెక్ట్తో ఈ వివాహం జరిగింది. ఇప్పుడు ఇలా జరిగింది ఇది అనేది ఒక బాధాకరమైనటువంటి అంశం అభిమానులకి.